ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు దేవా. వాక్యమైనటువంటి దేవా, వాక్యము ద్వారా సూటిగా స్పష్టముగా ఎఫెసీ పత్రిక ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు. మేము ఎలా ఉండాలో, మా నడవడికి ఎలా ఉండాలో, మేము ఎలా ప్రవర్తించాలో తండ్రి నీ లేఖన భాగంలో మాకు పొందుపరిచి ఉన్నారు. కాబట్టి ఆ మాటలు తండ్రి ప్రభా, ఆ మాటలు తండ్రి ప్రభా, నేను తండ్రి ప్రభా బోధించుచుండగా నా పక్షాన మీరు ఉండి వీళ్ళందరితో కూడా సూటిగా స్పష్టంగా వాక్యము ద్వారా మీరు మాట్లాడమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడుగుతున్నాం తండ్రి. చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఈ 4వ అధ్యాయం అంతా కూడా దేని గురించి తెలియపరుస్తుంది అంటే ఐక్యత. అంటే మీరందరూ కూడా కలిసి ఉండాలి, సమాధానంగా ఉండాలి, సహోదరి సహోదరులుగా మనమందరం కూడా ఐక్యతగా ఉండాలని చెప్పి ప్రభు యొక్క లేఖనాలు తెలియపరుస్తున్నాయండి. కాబట్టి మనమందరం కూడా ఎలా ఉండాలనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు. ఇది మొదటి భాగం. రెండో భాగంలో చూసుకున్నట్లయితే మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనుటను ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నారండి. బ్రతిమాలుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలో కూడా ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరులారా, సంఘంలో ఉంటున్నటువంటి మనం ఎలా ఉండాలంటే ఐక్యతగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. చాలా మందిలో కూడా ఐక్యత లేదండి. ఎవరైనా ఒక మాట అంటే గనక వెంటనే కోపం వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమని సెలవిస్తున్నాడంటే దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో కూడిన సాత్వికముతోను నడుచుకొనవలెను. సంపూర్ణం అంటే ఏంటండి? ఇంకా దానికి ఒక మాట చెప్పడానికి ఏం లేదు. కంప్లీట్ గా మన పూర్తిగా సరెండర్ అయిపోవాలి దేవునికి, దేవుని యొక్క వాక్యానికి మనం సరెండర్ అయిపోవాలండి. కానీ ఎంతమంది ఎలా ఉంటున్నారో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవలసిందిగా ప్రభు పేరట నేను తెలియపరుస్తున్నాను. ఏంటంటే ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ అధ్యాయం అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే గనక పరిశుద్ధ గ్రంథం 4వ అధ్యాయం మొత్తం అంతా కూడా మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, మీరు ఐక్యతతో నడవండి. సంఘంలో ఉంటున్నాను అప్పుడు సహోదరి సహోదరులారా, లేఖనాలు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరు సంఘానికి వస్తున్నారు వెళ్తున్నారు, అది ప్రాముఖ్యం కాదు. సంఘానికి వచ్చి వెళ్తున్న మీలో ఐక్యత ఉందా అని ప్రశ్నిస్తున్నాడండి. ఐక్యతగా ఉండలేనట్లయితే కనుక మీరు ఐక్యతగా కొనసాగండి అని చెప్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 22వ వచనంలో ఒక మాట ఉందండి. కావున రాత్రికాల సమయంలో ప్రియులు ఎమ్మానేలు గారు కూడా ప్రాచీన స్వభావము నవీన స్వభావం గురించి మాట్లాడారండి. చాలా చక్కటి మాట ఇక్కడ చూసుకున్నట్లయితే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. అంటే మన పాత స్వభావం ఏమైతే ఉందో, గత కాలంలో మనం ఎలా జీవించామో దాన్ని విడిచిపెట్టేది. ఆయన అంటున్నాడు, నా సన్నిధికి వస్తున్నారు, నా వాక్యం వింటున్నారు, చక్కగా సన్నిధిలో వాడబడుతున్నారు, పరిచర్యలో కొనసాగింపబడుతున్నారు, కానీ మరి పాత జీవితం వైపుకి మీరు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నాడండి. పాత జీవితం మునుపటి వాటిని మొత్తానికి విడిచిపెట్టేసి మనం నూతనంగా ఉండాలండి, క్రొత్తగా ఉండాలండి. ఇతను దేవుని యొక్క కుమారుడు, ఈమె దేవుని యొక్క కుమార్తె అని జనులు చెప్పుకునే వారిగా ఉండాలి. అలా ఉండాలన్నట్లయితే మనం ఏం చేయలేదు తెలుసండి, మనలో క్రియలు కనపరచాలి. మనం మంచిగా మాట్లాడాలి,
స్నేహం చేయాలి, ఐక్యత కలిగి ఉండాలి, ప్రేమగా పలకరించాలి, ఆప్యాయంగా ఒకరిని ఒకరు మాట్లాడుకోవాలి. చక్కగా సంఘంలోను మనం బయటికి వెళ్ళినా కూడా, ఒకవేళ చాలా మంది బిడ్డలు కూడా సంఘంలో చాలా ప్రేమ చూపిస్తుంటారు, చాలా ఐక్యత చూపిస్తుంటారు. సంఘం వెలుపలకు వెళ్ళిన తర్వాత, సంఘం యొక్క గడప ద్వారము దాటిన తర్వాత వారు మునుపటి జీవితాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుణ్ణి పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అవునండి, మనం ఎవరో తెలుసండి, దేవుని స్వరూపమైన మనందరం కూడా. స్త్రీ పురుషులు కూడా కొంతమందిలో అందంగా ఉంటారు, కొంతమంది అందవికారంగా ఉంటారని చెప్పి మనుషులు పెట్టుకున్నటువంటి పేరే తప్ప మనమందరం కూడా దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పిల్లలము మనందరం కూడా. అందుకని నా పిల్లలు, నా ప్రజలు, నా జనాంగము ఎవరంటారండి ఈ మాట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటూ ఉంటారు. కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలంటే, మనలో ఒక ఐక్యత కలిగి ఉండాలండి. దీన్నే ఇంగ్లీష్ లో ఏమంటున్నారంటే వాక్ ఇన్ యూనిటీ. అంటే మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉండాలండి. దేవుని బిడ్డలం అంటే ఏదో చెల్లాచెదరిగా ఇష్టం వచ్చినట్లు మన గురించి తప్పుగా మాట్లాడుకోవడం, ఆ అవకాశాన్ని ఎవరికి కూడా ఇవ్వటానికి వీలేదు. ఒక యూనిటీగా మనం ఉన్నట్లయితే, అంటే యూనిటీ ఎప్పుడు వస్తుందని మనం దేవునితో నువ్వు నడిచినట్లయితే ఆ యూనిటీ నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవునితో నడవకుండా ఉన్నట్లయితే మనలో యూనిటీ ఉంటుందండి? ఎంత మాత్రం కూడా ఉండదు. అందుకని మనందరం కూడా ఈ అధ్యాయం అంతా కూడా నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట, శ్రేష్టమైనటువంటి మాట. 32వ వచనం చదవండి తల్లి. అదే అధ్యాయం. ఆమేన్. చూసారండి ఎంత స్పష్టంగా ఉందండి. మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉంటే తెరిచి చూడండి. ఒకవేళ పరిశుద్ధ గ్రంథం లేనట్లయితే నేను చెప్తున్న మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించే మనసు మనకు ఉందండి. క్రీస్తు మిమ్మల్ని క్షమించాడు కదా, మరి మీరెందుకు క్షమించట్లేదు? ప్రశ్న అండి ఇది. జవాబు మన దగ్గరే ఉంది. మనకి క్షమించే మనసు మనకు ఉన్నట్లయితే కనుక అది నువ్వు ఆశీర్దించబడతావు. ఒకవేళ క్షమించకుండా నీ హృదయంలో ఆ కపటము, ఆ స్వార్థము, అసూయ, లేదంటే కనుక ఆ బాధ నీలో పెట్టుకున్నట్లయితే దేవుని నువ్వు ఆరాధించలేవు, దేవునితో నువ్వు నడవలేవు, దేవునితో నువ్వు దేవుని సంఘంలో యూనిటీగా ఐక్యతగా ప్రయత్నాలను కొనసాగించలేవు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే, వాక్యమై ఉన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్తున్నాడు ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి. మనం ఉంటున్నామా ఒకరి పట్ల ఒకరి దయ? మనకు తెలుసు కదండి, మన మనసుగా తెలుసు. ఎవరో చెప్పవసరం లేదు, ఎవరో చెప్తే తెలుసుకోవాల్సినటువంటి చిన్న బిడ్డలం కాదు కదా మనం, పెద్దవారము. అందరూ కూడా తెలుసు ఏది మంచో, ఏది చెడో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది దయ, ఏది కరుణ, అన్ని కూడా తెలుసు మనకి. కాబట్టి ఒక్కసారి మనం పరీక్షించుకుందామండి. ఒకవేళ మనము గనక ఇప్పటి వరకు కనుక దయ కలిగి మనం లేనట్లయితే గనక, ఒకవేళ ఎవరిని క్షమించలేనటువంటి హృదయంతో మనం ఈ వాక్యం వింటున్నట్లయితే గనక, ప్రభు నేరుగా నీతో నాతో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు, దయ కలిగి మీరు ఉండండి. అమ్మా ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీకు ఎవరైనా శత్రువుగా ఉన్నారా వారిని క్షమించండి, క్షమించండి. చాలా మంది బిడ్డలు కూడా ఎవరండి తన భర్తను క్షమించలేకపోతుంది భార్య, భార్యని క్షమించలేకపోతున్నాడు భర్త. ఇంకా చూసుకున్నట్లయితే బిడ్డల తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రుల బిడ్డల్ని క్షమించలేకపోతున్నారండి. అంటే క్షమించే మనసు మీకు లేదా? ఆయన అంటున్నాడు నేను మిమ్మల్ని క్షమించాను కదా, అదే మనసు కలిగి మీరు కూడా క్షమించండి. సాక్షాత్ దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది జీవితాల్లో క్షమించే మనసు లేదండి. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఈ 4వ అధ్యాయం ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక, ఈ 4వ అధ్యాయం మొత్తం కూడా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, మీరు అందరూ కూడా ఐక్యతతో నడవండి, ఐక్యమైక్యంగా ఉండండి, ఒకరిని ఒకరు క్షమించుకోండి, ఒకరి ఎడల ఒకరు దయ చూపించుకోండి అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నారు. మీరు అందరూ కూడా ఒక యూనిటీగా ఉండండి. ఆ యూనిటీ దేవుని కొరకు ఉండమని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అదే ఎఫెసీయులు రాసినటువంటి పత్రిక
నాలుగో అధ్యాయము చూసుకున్నట్లయితే చివరిలో ఒక శ్రేష్టమైనటువంటి మాటలు చదివారు కదండి. చూడండి, పరిశుద్ధత గురించి కూడా తెలియపరుస్తుందండి. ఈ 4వ అధ్యాయంలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఐక్యత గురించి, యూనిటీ గురించి తెలియపరుస్తుంది. రెండోది ఏంటంటే మీరు పరిశుద్ధంలో ఏ విధంగా నడవాలో కూడా ఈ అధ్యాయం తెలియపరుస్తుంది. అంటే ప్యూరిటీ ఉండాలండి. వాక్ ఇన్ ప్యూరిటీ. మొట్టమొదటిది ఏంటంటే వాక్ ఇన్ యూనిటీ, అలాగే వాక్ ఇన్ ప్యూరిటీ. ఎవరితో నడవాలి? మనం దేవునితో నడిచేటప్పుడు మనం ఎలా ఉండాలంటే ప్యూరిటీ. ఖచ్చితంగా మనం ఏ పని చేస్తున్నా సరే ఒక క్లారిటీ ఉండాలి, ఒక ప్యూరిటీ ఉండాలి. మనలో ఉన్నదా? మనలో ఒకసారి మనం పరీక్షించుకోవలసిందిగా నేను తెలియపరుస్తున్నాను. 5వ అధ్యాయానికి వచ్చినప్పటికీ కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు లిఖింప చేసి ఉన్నాడండి. చూడండి, మొదటి వచనం, కావున రెండవ వచనం, ఆమేన్. ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి మాటలండి. 5వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. చాలా పర్యాయాలు నేను చెప్తూ ఉంటానండి. చాలా మంది అనుకుంటుంటారు మనుషులు పోలి నడుచుకుందామని. ఎంత మాత్రం మనుషులు పోలి నడుచుకోవడానికి వీల్లేదు. మనుషులు కొన్ని దినాలు మంచిగా ఉంటారు, ఏమైనా తేడా వచ్చిందనుకో మీ గురించి వేరే వాళ్ళతో చెప్తారు, వేరే వాళ్ళ గురించి మనతో చెప్తూ ఉంటారు. మనుషులు పోలి నడుచుకుంటే అది తాత్కాలికం మాత్రమే. అందుకనే జీవగ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నన్ను పోలు మీరు నడుచుకోండి అయ్యా, నా వల్ల మీరు బ్రతకండి, నా వల్ల మీరు మాట్లాడండి, నా వల్ల మీరు దయ చూపించండి, నా వల్ల మీరు క్షమించండి అని చెప్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ వాసనముగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. ఎంత గొప్ప విషయం అండి. దేవుడు మన కొరకు తనని బలిగా అర్పించుకున్నాడండి. ఎంత గొప్ప భాగ్యము. ఎవరైనా చేయగలుగుతారండి? మనల్ని మనం భరించుకోగలుగుతామండి ఎక్కడికైనా? కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ఏం చేస్తాడో తెలుసండి, తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఉన్నాడండి. ఇక మీదట నా కుమార్తె గాని నా కుమారుడు గాని వారి మీదకి ఎటువంటి పాప దోషం ఇక మీదట రావడానికి వీల్లేదు. ఆ వారి శిక్షలన్నీ కూడా కొట్టివేయబడాలని చెప్పి తనంతట తానే ఆ కలువరి శిలువకి అప్పగించుకున్నాడండి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసండి, దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అటువంటి ప్రేమ చూపించండి అయ్యా మీరు. అంటే మనకు ప్రేమ ఉందా? ఒకరిని ఒకరు ప్రేమించుకునే ప్రేమ. అటువంటి త్యాగం మనం చేయగలుగుతామండి. దేవుడిలాగా మనం అర్పించుకోగలుగుతామా? ఆయన అడుగుతున్నది ఏంటంటే మన హృదయాన్ని అడుగుతున్నాడండి, మన దేహాన్ని అడగటం లేదు. దేవుడైతే తన దేహాన్నే బలిగా ఇచ్చేసాడండి. ఎంత గొప్ప దేవుడండి. కానీ ఒక నిరీక్షణ మనకు ఉంచి వెళ్ళాడండి, మరలా నేను తిరిగి లేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ మనుషులు ఈ లోకంలో ఉన్నవారంటే ఒకసారి చనిపోయిన తర్వాత మరలా ఎంత మాత్రం కూడా తిరిగి లేవరు. కానీ దేవుడు చెప్తున్నాడండి, నన్ను నమ్మినటువంటి బిడ్డలు, నా నామములో బాప్తిస్మం తీసుకున్నటువంటి బిడ్డలు, నన్ను వెంబడించినటువంటి బిడ్డలు మరలా మీరు తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అట్టి ప్రేమ మనలో ఉందా అని చెప్పి అడుగుతున్నాడండి. అంటే చూసుకున్నట్లయితే మీరు సామరస్యంలో, అంటే మనకి ఎంత వరకు మనం చేయగలుగుతామో దేవుని కొరకు అంతవరకు మనం నడిచే వారిగా ఉండాలండి. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలండి. దేవుని యొక్క వాక్యము మనలో లేనట్లయితే గనక మనం ఏమైపోతామో తెలుసండి, పాడైపోతామండి, నాశనం అయిపోతామండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము వింటం పెద్ద గొప్ప విషయం కాదు. చాలా మంది వింటుంటారు. నేను ఇక్కడ చెప్తున్నాను, ఎంతమంది కూర్చున్నారు అంతమంది వింటారు. మళ్ళీ టీవీలో చూస్తూ ఉంటారు. వాళ్ళ వాట్సాప్లోను అవి ప్రోగ్రామ్స్ కానీ వీడియో క్లిప్స్ కానీ అన్ని కూడా పంపిస్తూ ఉంటారు. వినటం గొప్ప కాదండి, విన్న వాక్యాన్ని హృదయంలోకి తీసుకోవటం గొప్ప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యానుసారంగా నడుచుకోవటం గొప్ప. ఎంతమంది ఆ వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు? ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి ప్రశ్నించుకోవలసిందిగా నేను ప్రభు పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నానండి. ఇందులో చూసుకున్నట్లయితే 1, 2, 3 అధ్యాయాలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలు ఇదంతా కూడా ఏంటంటే ఒక బోధ, డాక్టరేట్ ఇదంతా కూడా. అలాగే 4, 5, 6 అధ్యాయాలు చూసుకున్నట్లయితే క్రైస్తవ యొక్క జీవితం గురించి ఇక్కడ లిఖింప చేసి ఉన్నాడండి. కాబట్టి మనమందరం కూడా
క్రియలతో కనపరచాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. లాస్ట్ చివరిగా ఆయన చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే 4వ అధ్యాయంలో 1 నుండి 17 అది 31 వచనం వరకు చెప్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే మీరు పరిశుద్ధంలో నడవండి అంటున్నాడండి. 5వ అధ్యాయంకి వచ్చినప్పటికి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అయ్యా మీరు నాతో నడవండి అంటున్నాడండి. వాక్ ఇన్ లవ్ అంటే ప్రేమలో నడవమని చెప్తున్నాడండి. అంతేకాదు 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏంటంటే వాక్ ఇన్ విక్టరీ అంటున్నాడండి. మీరు జయశీలులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. 6వ అధ్యాయం అంతా కూడా చదువుకోండి. అందులో అంటున్నాడు మీరు విజేతలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా నీరసంగా బలహీనులుగా లేదంటే బెంగగా మనం ఉండాలని దేవుడు కోరుకోడండి. నా బిడ్డలు ఎప్పుడు కూడా విక్టరీ అంటే విజయం పొందుకోవాలి. ఏ విషయంలోనైనా సరే మీరు ఏది అడిగినా సరే ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. అది మనం పొందుకోవాలంటే మన పరిశుద్ధత మీద డిపెండ్ అయి ఉంటుంది. అది పొందుకోవాలంటే మనకు మంచి మనసు ఉందా లేదా అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మన నీతిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, మన భక్తిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అలాగే మనం చేస్తున్నటువంటి క్రియను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన అందరం కూడా మనం విక్టరీస్ గా ఉండాలన్నట్లయితే గనక ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకోవాలి. మన అందరికి కూడా విజయము ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుకుంటాడండి. మనం ఎప్పుడు కూడా నిరుత్సాహంతో ఉంటాం, ఆయనకి ఇష్టం ఉండదండి. లేదంటే మనం బలహీనులుగా ఉంటాం, ఆయనకి ఇష్టం ఉండదండి. ఎప్పుడు ఓటమి పాలవటం మనకి ఇష్టం ఉండదండి. ఎందుకంటే ప్రభువు అంటున్నాడు ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారితో నేను ఉన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విజేతల దగ్గర కాదండి. చాలా మంది అంటారు నాకు దిక్కు మొక్కు లేదు, నన్ను ఆదరించేది లేదు, నా అప్పుల బాధ నుంచి ఎవరు విడిపిస్తారు, లేదంటే కనుక నాకున్న బలహీనత నుంచి ఎవరు ఆరోగ్యాన్ని ఇస్తారు, నన్ను చూసేవారు లేరు, నన్ను పట్టించుకోవారు లేరు అని చెప్పి మనుషులు అంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నిన్ను విడిచిపెట్టినా కూడా నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. మీ కొరకు ప్రాణం పెట్టాను, విడిచిపెడతాడండి ఆయన. ప్రాణం పెట్టిన దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉంటాడండి. ఆయనే ఎవరో తెలుసండి, పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు వారు. చూడండమ్మా యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. యోహాను సువార్త ఆమేన్ ఆమేన్. పునరుద్ధానము అనగా ఈ వర్డ్ గ్రీక్ లో ఏమని ఉంటదంటే అనస్తాని అంటే గ్రీక్ లోంచి తర్జుమా అవ్వదండి. బైబిల్ చాలా పర్యాయాలు తర్వాత చూసుకున్నట్టు చాలా లాంగ్వేజ్ లో ఇది బైబిల్ పరిశుద్ధ గ్రంథం తర్జుమా ఉన్నట్లు చాలా మంది శాస్త్రవేత్తలు తెలియపరుస్తున్నారు. అనస్తాని అనగా తిరిగి లేవటం అని చెప్పి అర్థము, పునరుద్ధానం అని చెప్పి అర్థము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనమందరము కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే దేవుడు మీరు కూడా యేసు వలె పునరుద్ధానం కలిగిన వారిగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. అలా మనం లేచే వారిగా మనం ఉండాలన్నట్లయితే కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా శ్రద్ధగా వినాలండి. ఏమని చెలవిస్తుందంటే దేవుని యొక్క వాక్యము యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలండి, మనం మరణించినా కూడా మరలా తిరిగి లేస్తామంట. మనకి ఏంటండి విశ్వాసం? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నారు, మరలా పునరుద్ధానమై తిరిగి లేచినట్లు జీవ గ్రంథం సెలవిస్తుంది. మనం ఆయన యందు ఏమిచ్చారో తెలుసండి, విశ్వాసము. నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కుమారుని, కాబట్టి నేను ఆయన యందు విశ్వాసం వచ్చినట్లయితే నేను చనిపోయినా కూడా మరలా తిరిగి లేస్తానని చెప్పి ఒక నిరీక్షణ మనలో ఉండాలని ప్రభు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 26వ వచనంకి వచ్చినప్పటికీ ఆమె ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు, ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడుగును. చూసారండి, ఆయన యందు ఎవరైతే విశ్వసించుతారో ఆ బిడ్డ అంటే ఎన్నటికీ కూడా చనిపోడని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడండి. అంతేకాదండి, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కొలస్సీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆమేన్. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. మనం భూ సంబంధమైన వాటిని వెతకడానికి వీల్లేదు. ఏం చూడాలని తెలుసండి, పైనున్న వాటినే వెతకాలి, పర సంబంధమైనటువంటి వాటినే వెతకాలి.
చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అవునండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నట్లు పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుందండి. అలాగే రోమిలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో ఆమేన్. ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి. ఏమంటాడో తెలుసండి, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అవునండి. ఎక్కడ మనం పాతి పెట్టబడతామంటే బాప్తిసము అంటే పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడుతుంది. మనకి మరలా నూతనమైన జీవితాన్ని దేవుడు ఇస్తాడండి. నూతనంగా మనం మళ్ళీ బ్రతుకుతామని చెప్పి జీవగ్రంథం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడండి. కాబట్టి మనమందరము కూడా ఎలా ఉండాలంటే తండ్రి ఎలా చెప్తున్నాడో ఆ విధంగా మనం నడుచుకోవాలండి. నా ప్రభువు నన్ను బ్రతికిస్తాడని చెప్పి ఒక నమ్మకము, నిరీక్షణ మనలో ఉండాలండి. రోమిలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఏమన్నాడో తెలుసండి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆమేన్. చూస్తారండి, మనం ఎలా ఉంటామంటే ఆయనతో ఐక్యము గలవారై ఉందుము అని చెప్తున్నాడండి. చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉందండి. ఆమేన్. చూసారండి, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణం విషయములో సమాధాన అనుభవం కలవాడై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. అవునండి, దేవుని యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. ఆయన యందు నేను విశ్వాసం ఉంచినట్లయితే నేను కూడా తిరిగి మళ్ళా బ్రతుకుతానని ఒక విశ్వాసం మనలో ఉండాలండి. అంటే మనం చూసుకున్నట్లయితే మన అపరాధముల నుండి పైకి లేవాలండి. మన అపరాధములు అనగా మన పాపం నుండి మనం బయటికి రావాలండి. అప్పుడు మన క్రీస్తులో మనం బ్రతకగలుగుతామండి. ఇంకా చూసుకున్నట్లయితే అవిశ్వాసం నుండి మనం పైకి రావాలండి, బయటికి రావాలండి. మీరు విశ్వాసుల వలె ఉండండి, కానీ అవిశ్వాసంతో మీరు ఉండకండి. అవిశ్వాసంతో ఉండి మీరు వాక్యాన్ని వింటున్నట్లయితే కనుక నా మాటలు మీ హృదయంలోకి వెళ్ళవు. ఎంత మాత్రం కూడా నేను ఇక్కడ గంట సేపు చెప్పినా, అరగంట సేపు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆ మాటలు మీ హృదయంలోకి వెళ్ళవు. అవిశ్వాసంగా కాకుండా విశ్వాసంతో మనం విన్నట్లయితే ఆ మాటలు మన హృదయంలోకి వెళ్తాయి. ఆ మాటల ద్వారా మనం తిరిగి మళ్ళీ బ్రతుకుతామని చెప్పి వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చూసుకున్నట్లయితే ఫిలిప్పీ 3:10 చదవబడినటువంటి లేఖనం ఏమని సెలవిస్తుందో తెలుసండి, అవిధేయత నుండి మీరు పైకి లేవాలి. మీరు విధేయులుగా ఉండాలి, కానీ అవిధేయులుగా మీరు ఉండడానికి వీలు లేదు. చాలా మంది కూడా విధేయులుగా ఉండరండి, అవిధేయులుగా ఉంటూ ఉంటారు. కాబట్టి మనమందరము కూడా దేవుని యందు పునరుద్ధానము, జీవము ఆయనే అని చెప్పి మనం ఖచ్చితంగా నమ్మాలి. మనము తిరిగి లేవాలా, ఖచ్చితంగా ప్రభువుని నమ్మాలి. ఎందుకని ఆయన మాట్లాడుతాడు, జీవమును నేనే. మనం బ్రతికి ఉండాలన్నా, మన నిత్య జీవానికి వెళ్ళాలన్నా ఆయనే మనకి మార్గము. అందుకే కదండి ఆయన చెప్తాడు, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము. అవునండి, ఆయనే మార్గం అండి మనకి, ఆయనే సత్యం అండి, ఆయనే మనకి జీవము. కాబట్టి మనమందరము కూడా మనుషుల వైపు కాకుండా దేవుని పోలు నడుచుకుని ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే మన బ్రతుకులు మారిపోతాయండి. దేవుని వల్లే మనము కూడా తిరిగి లేపబడతాము. మనకు ఉండవలసింది ఏంటో తెలుసండి, విశ్వాసము. నేను
ప్రభువునందు తిరిగి లేస్తారని చెప్పి ఒక విశ్వాసము. ఎంత అద్భుతమైందండి! మన దేవుని సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఐక్యత కలిగి మనం ఉండాలి. దేవుని మాటలు వింటాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా ఉంటాము అనుకుంటే అది ఎంత మాత్రం కూడా నీకు మంచిది కాదు, అది నీకు ఆశీర్వాదకరం కాదు. సంఘం లోపల ఎలా ప్రేమగా ఉన్నామో, ఐక్యతగా ఉన్నామో, సంఘం వెలుపల కూడా అందరితో కూడా మీరు ఐక్యతగా ప్రేమతో ఉండాలండి. అంతేగాని సంఘం లోపల ఒక వేషము, సంఘం బయట మరొక వేషంగా ఉన్నట్లయితే కనుక అది నీకు ఎంత మాత్రం, నీకు నీ కుటుంబానికి ఎంత మాత్రం కూడా నీకు ఆశీర్వాదకరం కాదండి. అంతేగాని ఆయన చెప్తున్నాడండి, మీరు పరిశుద్ధతలో నడవండి అంటున్నాడండి. మనం ఎప్పుడు కూడా ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడు గనక మీరును పరిశుద్ధులే నడవండి. మీరు పరిశుద్ధంగా ఉండి నా బలలో మీరు పాలు పొందుకోండి. బల్ల పరిశుద్ధమైంది. మీరు ఎవరు కూడా అయోగ్యంగా బలలో పాలు పొందుకోకండి. మీరందరూ కూడా యోగ్యులుగా ఉండి నా బలలో పాలు పొందుకోమని చెప్పి సాక్షాత్తు దేవుడే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడండి. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనం మీకు సాధ్యమైనంత వరకు, మీరు సాధ్యమైనంత వరకు సామరస్యంతో నడవండి. ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్త. మన మాటల్లో జాగ్రత్త ఉండాలి, మన చూపులో జాగ్రత్త ఉండాలి, మన నడవడికలో జాగ్రత్త ఉండాలి. మనం ఎవరితో ఏమి మాట్లాడుతున్నామో, ఏమి చెప్తున్నామో, ఎవరి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నాయో ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నా దేవుడు నన్ను చూస్తాడు, ఒక దినాన లెక్క అడుగుతాడని ఒక భయం మనలో ఉండి జాగ్రత్తగా మాట్లాడాలి. మనుషులతో మాట్లాడుతున్నామా, ఆ మాటలు దేవుడు పెట్టున్నాడనే సత్యాన్ని ఎవరు కూడా మర్చిపోవడానికి వీలు లేదండి. ఆయన అంటున్నటువంటి మాట, మీరందరూ కూడా విజయం పొందుకోవాలయ్యా, మీరందరూ కూడా జయశీలుల వలె ఉండాలి, మీరు విజయాన్ని పొందుకోవాలని చెప్పి దేవుడు కోరుకున్నాడు. ఈ విజయం మనలో రావాలన్నట్లయితే ఈ 3 క్వాలిటీ అండి. 1 ఐక్యతగా ఉండాలి, 2 పరిశుద్ధంగా జీవించాలి, 3 చూసుకున్నట్లయితే అందరితో సమాధానంగా ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ నీలో ఉన్నాయంటే నువ్వు విక్టరీవి, నువ్వు దేవుని కుమార్తెవి, రాజకుమార్తెవి, కుమారుడివి. అందులో సందేహమే లేదు. అట్టి కృప దేవుడు ఈ పునరుద్ధానం గురించి, నేనే జీవము, నేనే సత్యము, మార్గం అన్నటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి సత్యాలు ఎవరు కూడా పెట్టడానికి వీలేదు. విన్న వాక్యాన్ని హృదయంలో తీసుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. మన బిడ్డలకు బోధించుకోవాలి, భర్తకు బోధించాలి, భార్యకు బోధించాలి. అలాగే ఎవరైనా సరే నీ తోటి సహోదరులు నీకు తెలిసిన వారు ఉన్నట్లయితే ఏమైతే వింటున్నారో ఆ సత్యాలను మీరు వారికి బోధించినట్లయితే వారు కూడా దేవుని తట్టు తిరుగుతారు, వారు కూడా దేవుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారు. మారు మనసు లేనివాడు నా వాడు కాదు, వాడు ఎంత మాత్రం కూడా బలంలో పాలు పొందుకోవడానికి అర్హుడు కాదు, అర్హురాలు కాదు, మీరు యోగ్యులు కాదని చెప్తున్నాడండి. అందుకనే వాక్యం వింటం గొప్ప కాదని ఆ వాక్యాన్ని హృదయంలో తీసుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమనే సత్యాన్ని మీరు అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఎవరైనా సరే మారు మనసు పొందుకోలేదేమో, మారు మనసు పొందుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి వారు ఖచ్చితంగా మీరు మారు మనసు పొందుకోండి. రేపేమి సంభవించబోనో అది మనకు ఎవరికి కూడా తెలియదు, ఎంత మాత్రమో కూడా. అందుకనే ప్రభు రాజ్యంలో, ఆయన నిత్య జీవంలో మన అందరము ఉండాలన్నట్లయితే కనుక ప్రభువుని సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. ఆయన రాజ్యంలో కుమారుడిగా, కుమార్తెగా మనం కొనసాగాలి అన్నట్లయితే ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యం విని ఆయనే నా సొంత రక్షకుడు, ఆయన వల్లే నాకు నిత్య జీవం కలుగుతుందని ఎవరు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుతారో వారిని ఏం పొందుకుంటారో తెలుసండి, నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక.